గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అక్కడి నుంచి కూర్చొని మాట్లాడాలని కొంచెం ఇన్స్టిగేట్ అయినా కాలాతీతం అవుతుంది, సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడనే ఉండి 2 మాటలు అనుకుంటున్నాను. మన ఎప్పటికీ మొట్టమొదటిగా ప్రప్రథమంగా ఈనాడు జాగృతి ఏదైతే ఆర్గనైజ్ చేసిందో ఇక్కడ కూర్చున్న కొందరే కాకుండా వందలాది మంది లింక్తోని, ఇంటర్నెట్ లింక్తోని దీన్ని వీక్షిస్తున్నారు, చూస్తూ ఉన్నారు. వారందరికీ నమస్కారం. మరి ఈ సందర్భంగా అంటే ఏ సందర్భంగా శత జయంతి సందర్భంగా ఈ శత జయంతి ప్రోగ్రామ్ని చేయాలా చేపట్టాలా అని చెప్పి ఆలోచించిన ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే పివి గారు సక్సెస్ఫుల్ అనేసి ఆయన పోవడం అందరు చేస్తూనే ఉన్నాం. ప్రతి సభలో నేను పోతూ ఉంటే ప్రతి వాళ్ళు ఏదో ఒక కోణం నుంచి చెప్తా ఉన్నాం. అయితే ఆ కోణం ఉన్నప్పటికీ దాన్ని అండర్ రైట్ చేశారు, కొంచెం అంతా అండర్ స్కోరింగ్ అయింది. ఎక్కడనో ఏదో తప్పు జరిగిందో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. పొలిటికల్గా ముఖ్యమంత్రి గారు కూడా దాని గురించి చెప్పడం జరిగింది. సమయం వచ్చినప్పుడు దాన్ని మాట్లాడదాం అనుకున్నారు. అయితే ఆయనని అండర్ ఎస్టిమేట్ చేశారా లేకపోతే క్రౌడ్ చేశారా తెలియదు, కానీ ఆయన సక్సెస్ కొంతవరకు తెలవకుండా పోయిందన్నమాట నిజమే. కానీ ఈ శతజయంతి ఉత్సవాలు మనం ఎప్పుడో చేపట్టామో, మీరు ఇప్పుడే చెప్తున్నట్టు వాణిగా చెప్పినట్టు పేపర్లు చూస్తూ ఉంటే రోజుకొక తీరుగా పేపర్లు రావడం, ఒక్కొక్క కోణం గురించి మాట్లాడుకోవడం, ఆయన గురించి అన్ని విషయాలు చెప్తూ ఉంటే అసలు ఎంత గొప్పవాడు, ఎంత పెద్దవాడో మనందరికీ తెలుస్తూ వచ్చింది. ఇప్పుడు మీరు మాట్లాడేది నిజమే. ఇదే కాకుండా ఈ శత జయంతి ఉత్సవాల కమిటీ తరఫు నుంచి మీరందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి ఏం చేస్తున్నాం అనే మాట ఒక 2 విషయాలు అది చెప్పాలనుకుంటా ఉంటాను నేను. ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటంటే నేను మొట్టమొదటిలో చెప్పినట్టు మోస్ట్ అండర్ రేటెడ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు, వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. ఇంత సక్సెస్ ఉండగా కూడా మళ్ళీ ఈ శతాబ్దంలో అంటే గత శతాబ్దం లోపల మన జాతి గర్వించే తగ్గట్టుగా చేసిన మనిషి పివి. ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలనుకున్నప్పుడు ఏమి ఆయన కార్యక్రమాలు చేశారో వాటిని ముందుకు తీసుకెళ్ళి ముందుకు తేవడం, అన్వేషించడం చాలా అవసరం. కాబట్టి దాని ప్రయత్నమే ఈ శత జయంతి యొక్క ఉద్దేశం. మేము కోరుకుంటున్నది ఏమిటంటే అసలు పివి గారు అట్ట ఒక పర్సనాలిటీ గురించి, వ్యక్తిత్వాన్ని పూర్తిగా ముఖ్యమంత్రి గారి మాటలు చెప్పాలంటే 360 డిగ్రీస్ కోణాలను 360 కోణాలలో ఉందో దాన్ని పూర్తిగా మన ప్రజల ఎదురుగా పెట్టే అవసరం ఉంది. దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ శత జయంతి ఉత్సవాల ద్వారా. దాన్ని బట్టి ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం. దాంట్లో ఫస్ట్ నేను అభినందిస్తున్నాను, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ ఉన్నాను జాగృతికి. అసెంబ్లీ కూడా రేపు చేస్తుంది. మీరు కూడా ప్రజల తరఫు నుంచి, జాగృతి తరఫు నుంచి ఆయనకు భరతరత్న కావాలంటున్నాను. భరతరత్నాన్ని ఎందుకు అంటున్నానంటే హయ్యెస్ట్ అవార్డు ఒకటి ఉంది కాబట్టి దేశం లోపల ఆ అవార్డు ఆయనకు దొరకాల. ఆయన అంత ఎదిగిన మనిషి అని అనుకుంటున్నాం. ఇది కాకుండా మేము చేపట్టే ప్రోగ్రాంల లోపల ఎన్నో ప్రోగ్రాంలు ఏడాది పూర్తి 1 ఇయర్ ప్రోగ్రామ్స్ లోపల ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది మీరు ఇప్పుడు పెడుతున్నట్టు కవిత గారు తను మాట్లాడుతూ బుక్ లైబ్రరీ, బుక్ క్లబ్, పివి బుక్ క్లబ్ అనేసి పెట్టాలనుకున్నారు. ఇదైతే ఒక పెద్ద ప్రాజెక్ట్. ఇది ఇప్పుడు తెలుగు సాహిత్యాన్ని గురించి ఎట్లా అయితే మీరు ఒక మ్యాగజైన్ ఉంటే బాగుండేది అంటే అంతకుముందు ఉండే, లేదని కాదు, ఇప్పటికీ ఉన్నాయి, 2-3 ఉన్నాయి. కానీ ఆ ఏ తీరుగా అయితే ఇంత పెద్ద రాష్ట్రానికి ఉండాలో అంత లేదు. కాబట్టి పివి బుక్ క్లబ్ అని చెప్పేసి
టీవీ గురించి ఎన్ని మాటలు ఎన్ని విషయాలు బయటకు వస్తాయో వాటన్నిటిని ప్రచురించి ప్రజలకు అందించాలనేటి వాళ్ళ ఉద్దేశం ఏర్పడ్డది. ఆత్రేయ వాణి గారు టీవీ గారి వ్యక్తిత్వం గురించి వాళ్ళ ఏకసంధార్ గ్రహి అని చెప్పి ఆయన గురించి వ్యక్తిత్వం గురించి చెప్పడం జరిగింది. మళ్ళీ ప్రభాకర్ గారు ఏంటి చేంజ్ ఇస్ ఓన్లీ కాన్స్టెంట్ అని అన్నాడు. మ్యాన్ ఈస్ ఎసెన్షియల్ ఏ బీయింగ్ బట్ బికమింగ్ ఎట్ ద సేమ్ టైం. మ్యాన్ ఈజ్ అ బికమింగ్. ఇది నాకు టీవీ గారికి ఒకసారి ఘర్షణ కానీ ఒక ఇష్యూ లోపల ఆయన అరవిందో గురించి మాట్లాడడానికి ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది, ఆర్ట్స్ కాలేజ్కి. నేను రాలేనయ్యా, నాకు ఆ ఫిలాసఫీలో అంత పెద్ద ప్రావీణ్యత లేదు, ఐ హ్యావ్ నో ఇనిషియేషన్ ఇన్ ఫిలాసఫీ, అది అరవిందో లేదు అని వచ్చి 48-50 నిమిషాలు అరవిందో గురించి మాట్లాడాడు. ఎసెన్షియల్గా ఆయన ఒకటి చెప్పింది ఏంటంటే మ్యాన్ ఈజ్ ఎ బీయింగ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఎ బికమింగ్. కాబట్టి చేంజ్ అనేది నేచర్, సహజం. కానీ అంత మాత్రాన చేంజ్ ఉంది కాబట్టి ఆయన చేంజ్ కాడు. బీయింగ్ బికమ్స్ బీయింగ్. నేను ఇప్పుడు ఉండొచ్చు కేశవరావు అని, ఒక నిమిషం తర్వాత ఒక నిమిషం దాటిపోయింది కాబట్టి ఐ హావ్ చేంజ్డ్, 1 minute హెస్ బీన్ యాడెడ్ టు మీ. కానీ కేశవరావు రిమైన్స్ కేశవరావు. ఆ ఫిలాసఫీని ఇప్పుడు కానీ ఒక 40 నిమిషాలు దాని గురించి మాట్లాడాడు. ఎందుకంటే అరవిందో గారు సూపర్ కాన్షియస్నెస్, సూపర్ బీయింగ్ గురించి మాట్లాడినప్పుడు హౌ ఈ చేంజెస్, హ్యూమన్ బీయింగ్ చేంజెస్ అన్నప్పుడు దాని గురించి ఈ మాటలు చెప్పారు. అది ప్రభాకర్ గారు చెప్పారు. ఇదేమి ఈయన ఒక రెవల్యూషనరీ అంటే ఏంటి? హూ సీక్స్ ఎక్స్చేంజ్, హూ ఇస్ యాంటీ స్టేటస్ కోయిస్ట్. ఇప్పుడు ఉన్నదే జరిగిపోనివ్వండి, జరిగిపోతుంది అనుకుంటా ఉన్నారు. హిందూ వారి మీద ఒక అభాండం ఉంది, ఇండెసిసివ్ మ్యాన్ అంటే స్టేటస్ కో ఏది ఉన్నదో జరగని అని. బట్ లెట్ మీ టెల్ యూ, ఇప్పుడు వారు కూడా భాస్కరం గారు కూడా చెప్పారు, ఈయనంతా దృఢ నిశ్చయం తీసుకునే వాళ్ళు ఫర్మ్నెస్ కానీ డెసెసివ్ కానీ వేరే ప్రైమ్ మినిస్టర్ కానీ వేరే లీడర్స్ లేరు అని చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఒక మాటలు చెప్పారు, ఏది కవితమ్మ గారు రెఫర్ చేశారు, ఏది ఇంటర్నేషనల్ అఫేర్స్ లోపల. ఇవాళ ఇరాను చైనా కూడా మీది నిలబడింది యునైటెడ్ నేషన్స్లో అంటే, పాకిస్తాన్ ఐసోలేట్ చేసింది అంటే ఎన్ని దృఢమైన నిర్ణయాలు తీసుకున్నచ్చు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. ఇవాళ మన ఇజ్రాయెల్తోని సంబంధాలు ప్రారంభించినప్పుడు పూర్తి దేశమంతా వ్యతిరేకించింది. తైవాన్తో ఎకనామిక్ రిలేషన్స్ మనం పెట్టుకుందామంటే చైనాతో కూడా మనకు డిఫరెన్సెస్ రావాల్సి వచ్చింది. వి డిడ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్. బాంబే ఇష్యూ వచ్చింది, ట్రాన్స్పరెంట్ అవుతా ఉంటే అందరూ ఏది ఇంత ట్రాన్స్పరెంట్ అవుతున్నారు అని చెప్పాడు, అయిపోయాడు. కాబట్టి భాస్కర్ గారు చెప్పినట్టు ఆఫ్టర్ నెహ్రూ ఇఫ్ దేర్ వాజ్ ఎనీ వన్ ఏ సక్సెస్ఫుల్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఇట్ వాజ్ హీ. ఆయన స్పీచ్లు మీరు యునైటెడ్ నేషన్స్లో కానివ్వండి, యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆర్ యాజ్ ఎ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, మనం చూసారంటే మీకు తెలుస్తుంది. హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. మన సంస్కృతి, భారత సంస్కృతి, మానవ హక్కులు, ఈ పర్యాయ పదాలు మనం ఎవరిని హార్మ్ చేయాలనుకో, మన ఫిలాసఫీ లోపలనే, మన తత్వం లోపలనే అది లేదు. అటువంటిది మనం దాన్ని ఒక పెద్ద థియరీగా, ఒక ఫిలాసఫీగా, ఒక పాలసీగా పెట్టుకునే అవసరం లేదని యునైటెడ్ నేషన్స్ చెప్పాడు. గాంధీని కోట్ చేశాడు, బుద్ధాన్ని కోట్ చేశాడు, పూర్తి భారతీయ సంస్కృతిని కోట్ చేసుకుంటూ వచ్చాడు. హ్యూమన్ రైట్స్ ఈజ్ దేర్ విత్ ఇన్ అవర్ బ్లడ్. కానీ అంత మాత్రాన పక్క దేశాల నుంచి వచ్చేసి ఇక టెర్రరిస్ట్ యాక్టివిటీస్తోని మీరు దేన్నైనా డిస్టర్బ్ చేయాలనుకుంటే దాన్ని మాత్రం సహించడం, దట్ ఈస్ నాట్ హ్యూమన్ రైట్ ఎట్ ఆల్. దట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ ఫార్ట్. వాళ్ళు అన్నారు, యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ వాట్ షుడ్ ఐ డూ, నా పవర్తోని నాకు అధికారం వస్తే అధికారం దేని గురించి? దేశం గురించి. ఈయన స్వార్థం గురించి ఎప్పుడు తన అధికారాన్ని ఉపయోగించుకునేది లేదు. ఒక పాలిటీషియన్ నేను చెప్తా ఉన్నా, ఒక మాట ఏమిటంటే, ఇప్పుడు కూడా చూస్తూ ఉంటారు మీరు, ఎవరైనా కానీ ఒక పవర్లో వచ్చేసిన తర్వాత మనం మన క్రిటిసిజంని అంత నచ్చం, కొంచెం బాధేస్తుంది. ఎవరైనా ఈయనకు బాధేస్తుందని చాలామంది చెప్పరు. కానీ ఎన్ని భేదాభిప్రాయాలున్నా, ఎన్ని విభేదాలున్నా, పివి గారు ఒకటే లీడరు. నాకు ఇప్పుడు 80 ఏళ్ళు.
60 ఏండ్ల రాజకీయం చూసిన ఆల్మోస్ట్ సంజీవ రెడ్డి గారి కాలం నుంచి ఇప్పుడు లేటెస్ట్గా కేసీఆర్ గారు ఈయనతో మాట్లాడలేనప్పుడు భేదాభిప్రాయం కానివ్వండి భిన్నాభిప్రాయం కానివ్వండి పూర్తిగా విత్ ఆల్ ఎక్స్ప్రెషన్ పెట్టవచ్చు. కానీ వారు అన్నట్టు అప్పుడప్పుడు ఆయన కోపం వచ్చేస్తుంది. ఏదైనా ఆయనకి సరిపోకపోతే ఏదైనా మీరు లాజిక్గా కాకుండా అసలు సాహిత్య ప్రియుడే గారు తెలుగువారు అని చెప్పినప్పుడు దాన్ని ఇవ్వడు. ఒక అర్ధగంటనే మాట్లాడతాడు. ఎప్పుడో నేను ఒకసారి మనం సినిక్ కాకూడదు సార్ అంటే సినిజం గురించి ఒక పెద్ద స్పీచ్ ఇచ్చాడు. అటువంటి మాటలు ఆయన లైక్ చేయకపోవచ్చు. కానీ ఏ అభిప్రాయం మీరు చెప్పండి, దట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ డెమోక్రట్. ఈజ్ అ ట్రూ డెమోక్రట్ ఫర్ దట్ సెన్స్. ఆయన మీరు ఏ వ్యూ ఇచ్చినా కానీ అన్ని వ్యూలు తీసుకుని ముందుకు పోయేటవాడు. అందరు అనుకుంటూ ఉంటారు ఈయన ఎప్పుడు ఎంత సీరియస్గా ఉంటాడు. ఇండెసిషన్ ఇప్పుడు నేను చెప్పిన నాట్ టేకింగ్ ఎ డిసిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డెసిషన్ అన్నాడు. దాని అర్థం ఏంటంటే నాట్ టేకింగ్ ఎ డిసిషన్ ఏదో మీరు అనుకుంటా ఉన్నారు, అది ఎనిగ్మా. అది అంటే అంతవరకు ఏదో తయారు కనపడుతున్నదో మితభాష అంటూ ఉన్నారు. ఆయన లోపల నడుస్తూనే ఉన్నది ఆ డిసిషన్ తీసుకోవాలని. లేదు టైమే డిసిషన్ తీసుకుంటే నేను తీసుకుంటే అవసరం లేదని, పరిస్థితులే డిసిషన్ తీసుకుంటే నేను తీసుకుంటే అవసరం లేదని, అటువంటి డిసిషన్ తీసుకోవడమే డిసిషన్. ఇది అదే మీకు నేను ఇంటర్నేషనల్ అఫేర్స్ లోపల చెప్పింది ఆయనకి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం టోటల్ వారు ఇప్పుడు చెప్పారు న్యూక్లియర్ గురించి మాట్లాడుకుంటూ, వారు మనం టోటల్ యునైటెడ్ మన సోవియట్ యూనియన్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. డిఫెన్స్ ఆర్మమెంట్ గురించి, ఆయుధీకరణ గురించి మనకు ఎప్పుడు నిలిపేవాడు. కానీ ఏ దినవద్దు సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిందో దేశంలో ఒక పెద్ద డిబేట్ ప్రారంభమైంది. పివి గారు చేసింది ఏమీ లేదు. అక్కడ పడ్డంతో రష్యా దగ్గర తీసుకొచ్చి సుఖాయ్ ప్లేన్స్, ఎంకే ప్లేన్స్ తీసుకొచ్చేసి ఏం చెప్పాడు, నేను మీతో ఉంటున్నాను, మీరు మాతో ఉండవలసి వస్తుంది అనేటి ఒక మెసేజ్ అక్కడి నుంచి పంపించేశారు. ఈ తీరుగా డెసిషన్స్ తీసుకొని సోవియట్ యూనియన్తో మన సంబంధాలు పెంచుకొని వారు అన్నట్టు చైనాతోని వీరితో కూడా పెట్టుకుంటే ఇరాన్ కూడా మనకు కలిసి వచ్చినట్టు ఆలోచించుకొని ఆయన డిసిషన్ తీసుకునేవాడు. దృఢ డిసిషన్ ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఆయనకి ఏం చేస్తాం లేదు. మహేష్ గారు మాకు చెప్పుకుంటూ ఎన్ఆర్ఐ ఎఫర్ట్స్ మేమేమనుకుంటున్నామంటే అట్లీస్ట్ ఒక 50 దేశాలలో ఇట్లా జాగృతికి అయితే ఎన్నో యూనిట్స్ ఉన్నాయి. నేను కూడా 50-60 కన్నా ఎక్కువనే ఉన్నాయి. ఆ యూనిట్స్ ద్వారా మేము అక్కడ మీటింగులు పెట్టిస్తాం, మెమోరియల్ మీటింగ్స్. దేశ విదేశాల లోపల ఈయన పేరు పోవాలి కాబట్టి, ఈయన కాంట్రిబ్యూషన్ తెలవాలి కాబట్టి, ఈయన విజయాలంతా అక్కడ తెలవాలి కాబట్టి అక్కడ మీటింగ్ మెమోరియల్ మీటింగ్స్ పెట్టుకుంటూ అంతతోనే సరిపోదు. మహేష్ గారు నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఎక్కడ నవ్వుతాయి అక్కడ మున్సిపాలిటీస్తోని వాళ్ళతో లోకల్ బాడీస్తో పెట్టి అక్కడ ఒక స్టాచ్యూ పెట్టిద్దాం. అది ఇక్కడ ప్రభుత్వమే దానికి కావాలంటే సాయం చేస్తుంది, మేము దాన్ని నిలబడి మీకు చేస్తాం. ఆ తీరుగానే ఈ దేశంలో కూడా మినిమం ఒక 10 రాష్ట్రాల లోపల ఈ మెమోరియల్ మీటింగ్స్ పెట్టించి అక్కడ స్టాచ్యూస్ పెట్టాలని అనుకుంటున్నాం. ఇప్పటికే మాట్లాడుకున్నాం. నేను అనుకుంటాను యాజ్ ఫార్ యాజ్ మన దేశంలో అయితే మాట్లాడుకుంటే 10 రాష్ట్రాలలో డిసైడ్ చేసుకున్నాము. 10 రాష్ట్రాల లోపల తెలుగు పెడుతున్నాం. ఇప్పుడే కవిత గారు అన్నట్టు ఆంధ్రాలో కూడా విజయవాడ లోపల పెట్టి అక్కడ చీఫ్ మినిస్టర్తో కూర్చొని మాట్లాడడం. ఆ విజయవాడ లోపల ఒక స్టాచ్యూ, వైజాగ్లో ఒక స్టాచ్యూ పెట్టాలని చేసుకుంటున్నాం. మరి ఇంకా ప్రోగ్రాంలలో ఇంకే ఉన్నాయి ఏం చెప్తా ఉంటే అసలు ఇంపార్టెంట్గా పోతూ ఉంటే ఒక పెద్ద మెమోరియల్ రామేశ్వరం లోపల మన ఫార్మర్ ప్రెసిడెంట్కి అబ్దుల్ కలాం గారికి ఏ తీరుగా ఒక ఉందో మరి ఇక్కడ ఒక పెద్ద మెమోరియల్ జ్ఞానభూమి ఏది ఉందో వారి క్రిమేషన్ సేక్రెడ్ క్రిమేషన్ గ్రౌండ్. ఆ క్రిమేషన్ గ్రౌండ్లో ఒక చాలా ప్రెస్టీజియస్గా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ఉండేట తీరుగా పివి గారి పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసే తీరుగా ఆయన ఆధ్యాత్మికమని కానివ్వండి, ఆయన సక్సెస్ అడ్మినిస్ట్రేటర్గా కానివ్వండి, పాలిటీషియన్గా కానివ్వండి, విద్యావేత్తగా కానివ్వండి, లేదా మీరు
తత్వవేత్తగా కానివ్వండి, ఎన్ని కోణాలు ఉన్నాయో అవన్నీ కొంచెం అంత రిఫ్లెక్ట్ అయ్యే తీరుగా ఒక మెమోరియల్ కట్టాలనుకుంటాము. దాని డిజైన్స్ కూడా అయిపోయినాయి. 5-6 డిజైన్స్ చూస్తున్నాము. ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడంతో ఆ డిజైన్స్ ద్వారా అది కూడా కంప్లీట్ చేసుకుంటాము. అది కూడా నెక్స్ట్ 28 జూన్కి ఆయనకి సత్య జయంతి లాస్ట్ డే వ్యాలిడిటీ నాడు ప్రైమ్ మినిస్టర్ గారితోనే దాన్ని ఇనాగ్రేట్ చేయాలని కూడా మా ప్రయత్నం. అదే కాదు, ఇప్పుడు మీరంతా ఇక్కడ బిగినింగ్ లోపలనే ప్రభాకర్ గారు మాట్లాడుతూ సాహిత్యం గురించి మాట్లాడు, సాహిత్య అభిలాష గురించి మాట్లాడారు. ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ సాహిత్యానికి కానివ్వండి, ఆయన సాహిత్యాల గురించి మాట్లాడారు. మేము దాని మీద కూడా ఒక పెద్ద, అది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఎన్ని బుక్స్ ఆయన ఉన్నాయో వాటినన్నింటినీ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. దానికి మీరు చేసేది కొలాబరేటివ్గా ఉంది. వాణి గారు చెప్పినట్టు ఆమె కొన్ని పుస్తకాల గురించి మాట్లాడుతూ ఉంది. కవితమ్మ గారు క్లబ్ గురించి, లైబ్రరీ గురించి మాట్లాడుతూ ఉంది, బుక్ క్లబ్స్ గురించి. ఇవన్నీ మాకు యాడ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి మీతో మాకు లాభమే కాకుండా మా దీన్ని నిశ్చయాన్ని కొంచెం అంత బలోపేతం చేస్తూ ఉన్నాయి. ఆ ప్రోగ్రాము చాలా పెద్ద ప్రోగ్రాం. ఏంటంటే ఆయన అన్పబ్లిష్డ్ బుక్స్, ఆర్టికల్స్ ఉన్నాయి, వాటినన్నింటి ప్రింట్ చేపిద్దామని ఉంది. అంతేకాకుండా మూడో దాంట్లోపలనే ఈ పబ్లిషింగ్ పార్ట్ లోపలనే ఒక టేబుల్ బుక్ ఒకటి, కాపీ టేబుల్ బుక్ ఒకటి ప్రింట్ చేయాలనుకుంటా ఉన్నాం. మనకి ఇక్కడ ఉన్న దాంట్లోపల ఒక పెద్ద ఎడిటర్ ఉన్నాడు, సంజయ్ బారు. ఆయన రిక్వెస్ట్ చేసాం ఆ బుక్ని ఎడిట్ చేయమని. ఆయన కూడా ఒప్పుకున్నాడు. నిన్న సజెషన్స్ పెద్ద ఒక లెటర్ రాశాడు ఎవరెవరితో తీసుకొని. మన ప్రపంచంలో ఉన్న ఆయనతో సంబంధం ఉన్న ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ కానివ్వండి, ప్రెసిడెంట్స్ కానివ్వండి, ఆథర్స్ కానివ్వండి, వాళ్ళతో ఆర్టికల్స్, వాళ్ళతో మెసేజ్లు తీసుకొని అదొక పెద్ద బుక్, పిక్టోరియల్ బుక్ తీసుకొని వస్తాం అనుకున్నాం. ఇది ఒక డైరెక్ట్ కాంట్రిబ్యూషన్ అలాంగ్ విత్ మెమోరియల్, అలాంగ్ విత్ దట్ మ్యూజియం ఇన్ ఇట్, ఆ బుక్స్ పబ్లికేషను, ఇది కూడా ఒక తీసుకుందాం. ఇప్పుడు మీరు రెజల్యూషన్ పాస్ చేసినట్టు రేపు అసెంబ్లీలో కూడా ఒక రెజల్యూషన్ పాస్ అవుతుంది. దాన్ని ఎట్లా ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడదాం. ఒక సంతోషమైన వార్త ఏమిటంటే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా నిన్న ఒక మిత్రుడితోని, పెద్ద మనిషితోని, రతన్ వట్టల్ అనేసి ప్రైమ్ మినిస్టర్ మన పివి నరసింహారావు గారి సెక్రటరీగా ఉండే, ఆయనకు ఒక లెటర్ నేను రాశాను. మీరు మా కమిటీలో ఉంటే భాగ్యం అనుకుంటాం, చాలా సంతోషపడతామని చెప్తే ఆయన లెటర్ని ప్రైమ్ మినిస్టర్కి చూపించారట. చూపిస్తే సార్ ప్రైమ్ మినిస్టర్ కూడా చాలా సంతోషపడి, మీరందరూ దీనికి కోఆపరేట్ చేయాలి, డిపార్ట్మెంట్లకు కూడా చెప్పండి, ఏ డిపార్ట్మెంట్లతో పివి గారికి సంబంధం ఉందో ఆ డిపార్ట్మెంట్లలో ఆయన కాంట్రిబ్యూషను, ఆయన పని, దానికి కూడా ప్రొజెక్ట్ అయ్యేటట్టు చూడండి అని ప్రైమ్ మినిస్టర్ గారే చెప్పారు అంటే మాకు ఒక చాలా పెద్ద సహాయం చేస్తుంది. అది ఈసారి నెక్స్ట్ పార్లమెంట్లో పోవడంతోనే అది కంప్లీట్ చేద్దాం. ఒక పోస్టల్ స్టాంపు, మెమోరియల్ పోస్టల్ స్టాంప్ ఒకటి, దానికి ప్రభుత్వం ఒప్పుకుంది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రిన్సిపల్ ఒప్పుకుంది. అది ఎప్పుడు వాళ్ళు చేస్తారో కమమరేషన్ స్టాంపు, పోస్టల్ స్టాంపు, దాన్ని రిలీజ్ చేయడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని వారు డిసెంబర్లో ఇక్కడికి వస్తూ ఉంటారు కదా, అప్పుడే ఆ కమమరేషన్ స్టాంప్ని ఆయనతో రిలీజ్ చేయాలని ఉంది. ఎందుకంటే పివి గారి డిసెంబర్ లోపలనే వర్ధంతి కూడా వస్తుంది. అప్పుడు ఆయన పిలిపించేసి అక్కడ పెట్టుకోవాలనుకుంటా ఉన్నాం మనం. అంతేకాకుండా కొంచెం ఈ ఆర్టిస్టులు పర్టికులర్గా ఫస్ట్ ఒకటి ఈయన ఫోటో ఎగ్జిబిషన్ పెట్టుకుందాము. ఎన్నో నాకు ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు, వేల కొద్ది ఫోటోలు ఉన్నాయని. సెలెక్ట్ చేసి ఒక 2,000 ఫోటోల్ని ఎగ్జిబిట్ చేయడం. మరి ఆ సందర్భం లోపలనే ఈ ఆర్టిస్టులను పిలిపించి వాళ్ళకి వర్క్షాప్ చేయించి వాళ్ళతో కాంపిటీషన్ చేయించి ఒక కార్టూన్తో కానివ్వండి, క్యారికేచర్స్ కానివ్వండి, వాటితోని ఆయన పివి జీవితం గురించి ఒక వర్క్షాపు ప్లస్ అదొక ఎగ్జిబిషన్ పెట్టాలని అనుకుంటాం. ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం, అసెంబ్లీ లోపల వారి ఒక పోర్ట్రేట్ పెడతా ఉన్నాం. ఆ తీరుగానే పార్లమెంట్ లోపల ఆయన స్టాచ్యూ కానీ పోర్ట్రేట్ కానీ కావాలని మేము చైర్మన్ గారికి చెప్పబోతున్నాము. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చైర్మన్, ఆ కమిటీకి ఆయన చైర్మన్ కాబట్టి ఆయన్ని కోరుకుని అది కూడా పూర్తి చేసుకుంటాం.
ప్రైమ్ మినిస్టర్ గారు ఇంత సానుకూలంగా ఉన్న తర్వాత అది అవుతుంది అని అయితే నాకు నమ్మకం ఉంది. అది ఎట్లా నవ్వుతుంది అది కూడా చెప్పించుకుందాం. ఇప్పుడు రాష్ట్రం లోపల కొంచెం అంతా రిక్వెస్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్ని కొంచెం రిక్వెస్ట్ చేసేసి మేమేంటంటే ఒక వన్ ఆఫ్ ది బిగ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏదైతే స్టేట్ ఉందో లేదా ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏదో ఉందో ఆ ప్రాజెక్ట్ని నామకరణ చేసినప్పుడు పివి గారి పేరు మీద ఒక ఆ ప్రాజెక్ట్ పెట్టాలని కూడా చీఫ్ మినిస్టర్ గారిని మేము కోరుకోవాలనుకుంటున్నాం మా కమిటీ గురించి. మూడోది ఏం చేసుకుంటున్నాం అంటే ఈ మన సెంట్రల్ యూనివర్సిటీ, మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభించిందే పివి గారు. ఆ దినం తెలంగాణ ఆంధ్ర ఎడ్యుకేషన్ లోపల ఆ ఎడ్యుకేషన్ ఈక్విటీ లేనందుకు వారు ఒక సజెషన్ ఇచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ పెట్టించారు. ఇప్పుడు వెంకటరమణ కాగితం కూడా పంపిస్తే నాకు తెలుసు అది ఏంటంటే, అంతేకాకుండా ఒక మార్చ్ రన్ పీవీ రన్ అని చెప్పేసి రన్ ఫర్ పీవీ అని వంగరా నుంచి హైదరాబాద్ వరకు 150 కిలోమీటర్స్. నేను 150 కిలోమీటర్స్ వద్దాయని నీ ఎంతూజాజం అంత పెద్దగొద్దు కానీ ఒక రన్ పెట్టుకుందాం. అది ఆ వారికే ఇస్తాను. ఆయన చైర్మన్ ఆఫ్ ది స్పోర్ట్స్ కౌన్సిల్ కాబట్టి ఐ విల్ నాట్ గివ్ ఏదైనా కానీ రిలే ఆల్ రైట్. వారు ఎట్లా అంటే దాన్ని పెట్టుకుంటాం. దట్ విల్ ఆల్సో గివ్ పబ్లిసిటీ. ఈ తీరుగా మేము మాట్లాడుకుంటా ఉంటే ఇప్పుడే మహేష్ గారు చెప్పినట్టు మీకు కవిత్వం ఎన్ని మాకు ఎన్నో అంటే యూ వుడ్ నాట్ బిలీవ్ ఎవ్రీడే 10 లెటర్స్ ఐ రిసీవ్ లైక్ దట్. దాంట్లో ఒక కమిటీ పెట్టుకున్నాం మేము, విభాకర్ వాళ్ళకి తెలుసు. ఆ కమిటీలో సాహిత్యవేత్తలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అవన్నీ ఇచ్చేసి ఏ వర్త్ పబ్లిషింగ్ ఆర్టికల్ పబ్లిష్ చేస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ న్యూస్ పేపర్లలో ఎవ్రీడే ఒక ఆర్టికల్ వస్తూ ఉంది కాబట్టి దాన్ని కంపారిటివ్ చేపించేసి టోటల్గా, ఎందుకంటే దాంట్లో చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం అంతా ఒకటి ఏంటంటే టీవీ అనడంతోనే 2 మాటలు అనుకుంటాం. ఒకటి ఆర్థిక సంస్కరణలు. అసలు ఆర్థిక సంస్కరణలు ఏ సంస్కరణ ఉన్నారు మీరు? మీ 8th ప్లాన్ లోపల యూ హ్యాడ్ 5.2% గ్రోత్ రేట్ విచ్ వెంట్ టు 6.8%. ఏ టైం లోపల దిస్ ఈజ్ మీరు మాంద్యం నడుస్తూ ఉంది, ఆర్థిక మాంద్యం నడిచే కాలం లోపల. అది ఎట్లా సాధించాడు? రూపీ రీవాల్యుయేషన్ చెప్పించాం. రూపీ రీవాల్యుయేషన్ 2 సార్లు చేసాం జూలై లోపలనే చేపించి దానికి 2 రేట్లు పెట్టాం. ఇంటర్నేషనల్ రేటు ఒకటి, దానికి డ్యూయల్ ప్రైసింగ్ పాలసీ పెట్టుకొని ఏదైతే సో దట్ ఎక్స్పోర్టర్స్కి లాభం రావాలని, వరల్డ్ ట్రేడ్తో మాకు కొంచెం కొలాబరేషన్ దొరకాలని, అనుసంధానం కావాలని చెప్పేసుకొని ఒక రేట్ ఏంటి ప్రభుత్వం చెప్పిన రేట్ ఒకటి, ఇంకోటి మార్కెట్ రేట్ ఒకటి. దిస్ ఈజ్ పీవీస్ ఇన్వెన్షన్. యూజువల్లీ ఫారెక్స్ లోపల 2 రేట్స్ లేవు, ఉన్నాయి ఒకటి. అంతకు ముందు ఎగ్జాంపుల్స్ 2-3 ఉన్నాయి, ఎక్కువగా లేవు ఎంత వచ్చినా. దీంతో ఫారెక్స్ రేట్ ఎంతకండి? మన 1.2 బిలియన్ మన దగ్గర ఉంటే 2000 వరకు దట్ బికేమ్ 543 బిలియన్. ఆలోచించండి. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ హీ హెస్ డన్. ఇప్పుడే మాట్లాడుతుంటే జైళ్ళ గురించి చెప్పింది వాడమ్మ. ఆయన వచ్చినప్పుడు జైళ్ళలో వచ్చినప్పుడు జైళ్ళ లోపల ఫస్ట్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలని, ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పడం, వాళ్ళకి లిటరసీ ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ చేయడమే కాదు, అది నిజంగానే చాలా పెద్ద పని. ఓపెన్ జైల్ ప్రారంభించేసింది కూడా పివి గారే. మళ్ళీ ఆ తిరగని ఎడ్యుకేషన్కి వచ్చిండు. కులమానం వస్తే ఏడాదిలో ఒకసారి పరీక్ష అవుతుంది, అప్పుడు వచ్చిన మార్కులతోనే మనిషి మనం అసెస్ చేయలేం. కాబట్టి యూనిట్ ఎగ్జామ్స్ పెట్టుకుందాం. ప్రతి 6 మంత్స్కో లేదా 3 మంత్స్కో యూనిట్ ఎగ్జామ్స్ పెట్టుకొని దాన్ని బట్టి ఒక మంచిగా ప్రోగ్రెస్ ఇవ్వాలని చెప్పేసి డిటెన్షన్ సిస్టమ్ తెచ్చాం, రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చాం. ఆయన మళ్ళీ హెచ్ఆర్డీ మినిస్టర్ అయిన తర్వాత ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఫార్మలైజ్ చేసేసి టోటల్ రెసిడెన్షియల్ స్కూల్ నవోదయ విద్యాలయాలు వచ్చాయి. కాబట్టి ఆ తీరుగా ఏదైనా మనం చూసుకుంటూ ఉంటే ఏ విషయంలోనే పోనివ్వండి. ఆయన ఎందుకంటే ఇక్కడ ఎండోమెంట్స్ వినిస్తున్నాడు. ఎండోమెంట్స్ అండ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కాంప్రహెన్సివ్ బిల్ ఒకటి తెచ్చాడు. దాని ద్వారా టోటల్ రెవల్యూషనరీ చేంజెస్ వచ్చేసింది మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లోపల. ఇవాళ అంతా అటానమస్గా నడుస్తూ ఉన్నాయని చెప్తే, లైబ్రరీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లైబ్రరీకి ఉన్నాడు. లైబ్రరీ ఇన్స్టిట్యూషన్స్ గురించి కమాండ్ యాక్ట్ ఒకటి తెచ్చాడు. దానివల్ల ప్రతి డిస్ట్రిక్ట్ లోపల ఇవాళ మీకు లైబ్రరీస్ ఉన్నాయి.
కాబట్టి చెప్తున్నాను మీరు ఆయన ఏ రంగం లోపల ఆయన ఏడిసినా ఆ రంగం లోపల ప్రభాకర్ చెప్పినట్టు ఏదో చేయాలని, మార్పు తేవాలని ఆయనలో ఒక ఇది ఉండే, అభిలాష ఉండే. దానివల్లనే నేను రెవల్యూషనరీ అని ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే వారన్నందుకు ఇన్ ద సెన్స్ ఆయన ఒక మార్పు కావాలన్నాడు, ఆ మార్పు పర్మనెంట్ ఉండాలనుకున్నాడు. అది చూడడానికి కనపడడానికి పెట్టేది కాదు. కాబట్టి పివి గురించి మనం మాట్లాడుకుంటే పుట్టిండు ఒక పెద్ద ఫ్యామిలీలో, కనపడడానికి ఏంటో చిన్నగానే ఉన్నాడు, కానీ వేల కొద్ది ఎకరాల భూమి దత్తం పోయిండు. ఆ భూమి ఎవ్వరికి చెప్పకుండా చేయకుండా, దానికి పెద్ద పబ్లిసిటీ లేకుండా వేల కొద్దో వందల కొద్దో భూమిని సరెండర్ చేసిందంటే అట్లా ప్రారంభమైంది జీవితం. వందే మాతరం పోయేసి చాలా పెద్ద, నేను ఫ్రీడమ్ ఫైటర్ని, నాకు ఫ్రీడమ్ ఫైటర్ ఒక ప్రమాణ పత్రం అయ్యండి అని అడుక్కోలేదు. ఇక్కడ ఎడ్యుకేషన్ దొరకలేదు. నాకు ఎవరో ఒక మెసేజ్ పంపించారు, ఏమని, ఈయన ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంటే కాదు, మీరు ఉస్మానియా స్టూడెంట్ అంటారు. మేము ఎప్పుడైనా లేదు ఆయన ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ అని. ఆయన ఇక్కడ రెస్టికేట్ చేసి మేము ఎప్పుడు అనలేదు, రెస్టికేట్ కాదు, ఇక్కడ అడ్మిషన్ దొరకదు అన్నప్పుడు వందే మాత్రం దొరికిన వాళ్ళకి ఆయన ఇంటర్మీడియట్ చదివిండి ఇక్కడ. అప్పుడు అడ్మిషన్ దొరకదు అనే భయంతో రాత్రికి వెళ్ళిండ్రు. మనం సరిగ్గా ఈ కొన్నిసార్లు అర్థం కాకుండా చెప్తూ ఉంటాము. కాబట్టి ఇది ఆయన ఈ తీరుగా మీరు ఏ కోణంలో చూడండి, ఏ రంగంలోనూ చూడండి, ఆర్థికం గురించి మాట్లాడతాం. ఎందుకంటే నిజంగానే పెద్దగా అయింది. కాబట్టి ఆ కాలంలో నిజంగా కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ ఉండే మనది ఆయన వచ్చినప్పుడు. కవిత గారు చెప్పినప్పుడు ఆయన అదే ఒక్కటే కాదు, రాజీవ్ గాంధీ గారి యొక్క చావు, ఇక్కడ టెర్రరిజము, ఇక్కడ కమ్యూనల్ టెన్షన్స్, సిక్లర్ ఇది, అక్కడి నుంచి ఎల్ఎల్టీ ఇది, ఎల్టీటీ ఇది, ఇవన్నీ ఉండగా అటువంటి పరిస్థితుల్లో క్లిష్టకాలం అని చెప్పింది. ఎప్పుడు చూడండి ఆలోచన లేనటువంటి క్లిష్టకాలం లోపల ఆయన ప్రధానమంత్రి కావడం, దక్షిణాది ప్రధానమంత్రి అయినందుకే సంతోషపడతాం మేము. ఒక ప్రధానమంత్రి ఈ కష్టకాలం లోపల ఈ క్లిష్ట పరిస్థితుల్లో వచ్చి సక్సెస్ఫుల్గా మైనారిటీ గవర్నమెంట్ ఉండి మైనారిటీ గవర్నమెంట్ని కూడా నిలుపుకొని ముందుకు పోయాడు. ఒక్క దురదృష్టం ఏంటంటే మన అన్ని మంచి మాటలే కాదు, ఆయన మీద ఒక అభియోగం వచ్చింది. ఇప్పుడు ఆయాగ్రామ్ గయారాంలు చాలా కామన్. ఇప్పుడు ఎవరు ఆలోచించవచ్చు. అప్పుడు జార్ఖండ్ నుంచి కొందరు 7 మంది ఇటు పివి గారికి సపోర్ట్ చేశారని చెప్పి అదొకటి వచ్చి దాన్ని కోర్టు కూడా అప్రోచ్ చేయడం, మళ్ళీ కోర్టు దాన్ని తీసేయడం జరిగింది. కానీ ఇది కొన్ని ఉన్నాయి, కొన్ని పుస్తకాలలో కూడా ఆయన గురించి వ్యతిరేకంగా రాయడం కూడా జరిగింది. అర్జున్ సింగ్ గారు కానివ్వండి, కుల్దీప్ నాయర్ కానివ్వండి, వాళ్ళు రాశారు. మళ్ళీ అయిన తర్వాత వారి ఏ తిరిగి గడుస్తూ ఉందో, సమయం గడిచిందో, అవన్నీ వాళ్ళు రాసింది అంత సరి కాదేమో అన్నట్టు తీరుగా కూడా రావడం జరిగింది. కానీ ఆయన మీద ఇంత చేయంగా, ఇంత మనం అనుకుంటా చేయంగా కూడా ఎందుకు ఆ పబ్లిసిటీ ఆ సరిగ్గా సమయం లోపల రాలేదు అంటే పర్హాప్స్ దక్షిణాది నుంచి వచ్చినందుకేమో. ఎందుకంటే నార్త్ అండ్ సౌత్ అనే డివిజన్ ఉండనే ఉన్నది, వర్గ పోరాటాలు ఉండనే ఉన్నాయి, ఫ్యామిలీ పోరాటాలు ఉండనే ఉన్నాయి. లేక నెహ్రూ ఇతర ఫ్యామిలీ కాకుండా ఒక మనిషి వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ కావడం, మైనారిటీ గవర్నమెంట్ కావడం, మళ్ళీ 5 ఏళ్ళు ఉండడం, ఇన్ని పెద్ద పరిస్థితులు కూడా ఎదుర్కోవడం, ఇవన్నీ చూసి కొంచెం జెలసీ ఫ్యాక్టర్ పాలిటిక్స్లో సమంజసమే. కానీ ఇప్పుడు సంతోషం ఏంటంటే ఇప్పుడు వాళ్ళే లేదు పివి చాలా పెద్దవాడని, ఆయన ఫాదర్ ఆఫ్ ది ఎకనామిక్ రిఫార్మ్స్ అని, ఆయన ఇన్స్పిరేషన్ టు ది యూత్ అని ఇప్పుడు పెద్ద వాళ్ళు ఆనాడు ఆయన కొంచెం అంతా హ్యూమిలియేట్ చేయగలిగినారు. మేమంతా బాధపడ్డాము, ఎందుకంటే నేను ఉంటి కాబట్టి. ఆ బాధ సహించుకోలేము, ఆ బాధని చెప్పుకోలేము. అటువంటి సంఘటనలు కూడా చూసాం కాబట్టి. కానీ ఇప్పుడు అవన్నీ సో మై ఫస్ట్ సెల్యూటేషన్స్ ఈజ్ టు కేసీఆర్. ఎందుకంటే ఆయన ద్వారా ఇప్పుడు మనకేం తెలుస్తుందంటే ఎన్ని అయితే లేదో అవి క్లౌడ్ అయిపోయి ఉన్నాయో అవి మెల్లగా తెలుసుకుంటూ పివి యొక్క నిజ స్వరూపం బయటకు వస్తూ ఉంది, ఆయన వ్యక్తిత్వం బయటకు వస్తూ ఉంది. అందరం కలిసి కూడా ఆయన అంత మహానుభావుడు, అంత గొప్పవాడు అని చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి
మేము ఇప్పుడు మేము చేసేది ఒక నూలటువంటిది చిన్నదే. ప్రజలు ఇప్పుడు జాగృతి కానివ్వండి, ఇటువంటి ఆర్గనైజేషన్స్, ఈ ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చినప్పుడే ఇటువంటి చిన్న కమిటీలు, మా ఏదో కమిటీలు ప్రభుత్వం కానివ్వండి ఏదైనా కానివ్వండి, వీళ్ళందరికీ బలం వస్తుంది, దొరుకుతుంది అంటే మీ ఆశస్సుల వల్ల, మీ సహకారం వల్ల, మీ పార్టిసిపేషన్ వల్ల దొరుకుతుంది. కాబట్టి అందరినీ కోరుకుంటూ ఉన్నాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాకుండా వింటున్న వాళ్ళు కూడా వాళ్ళతోనే, వాళ్ళ స్నేహితులు పార్టిసిపేట్ చేయండి ఈ ప్రోగ్రాం లోపల. మీతో ఎంత అవుతుందో అంత పివి గారి యొక్క గుణగణాలను ఎట్లా ప్రజలలో తీసుకెళ్తారో అది మీతో కోరుకుంటా ఉన్నాను. మరి ఎంత కవిత్వం మనకి చెప్పేది చదివితే లేదు మీకు. ఏదైనా కానివ్వండి, అసెంబ్లీ రాబోతున్నది. ఈ అసెంబ్లీ లోపల ఒక రెజల్యూషన్, మీరేదో రెజల్యూషన్ పాస్ చేశారో ఆ రెజల్యూషన్ అసెంబ్లీలో కూడా పాస్ చేయించే బాధ్యత నేను కవితమ్మ గారికి ఇస్తున్నా, నేను తీసుకుంటున్నా. తీసేసి ఈ రెజల్యూషన్ పాస్ చేయించుకుందాం. మన మనసులో ఏది ఉందో మనం ఏమనుకుంటాం దాన్ని అంతా పూర్తి చేసే తీరుగా ముందుకు పోదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్.